మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమనే. అందుకే మనిషి అనుభవించంది లేదు. పెద్ద పులి చర్మం కూడా ఒలిచి తను వేసుకు కూర్చుంటాడు. పెద్ద పులి గోరు కూడా తన గుడ్డల మీద వేసుకుంటాడు. ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులు చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన వైభవాలన్నీ అంతిమంగా మనిషి అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడు వీటిని ఇచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే ఇక కృతజ్ఞత కదండి. అది ఎంత దొంగతనం అండి. ఇంకా ఆ ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి. ఆ సంస్కారం లేకుండా బతికేయడానికి ఇవన్నీ వదిలేసి బతికేయచ్చు. కానీ తర్వాత వచ్చే జన్మలో పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టు పెట్టుకొచ్చి గుళ్ళో కూర్చున్నావు. మరి మిగిలిన జన్మల్లో ఎలా బతుకుతావు? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినే అదృష్టం నీకు కలుగుతుంది? ఇప్పుడు వినని వాడివి అప్పుడు వింటావని నమ్మకం. ఎన్ని కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావవలసి ఉంటుంది. ఎందుకు వచ్చిన ప్రారంధం? ఏవి ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు? ధార్మికంగా అనుభవించు అన్నాడు. ధార్మికంగా అనుభవించడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు అదృష్టవంతుడవు. హాయిగా అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించిన రీతిలో చక్కగా అనుభవిస్తూ ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అనొక్క మాట నిజాయితీగా అనగలిగితే. ఇప్పుడు నాకు విడిది ఇచ్చారండి ఎక్కడో ఉండమని. నేను ఆ విడిదిలో ఉన్నాను. అది చాలా బాగుందని ఆఖరి రోజున వెళ్ళిపోయే ముందు నేను ఎవరికో అద్దెకిచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను అడుగుతుంటారు, హరిప్రసాద్ గారు అయ్యా బాగుందా, మీకు ఏమైనా ఇబ్బంది లేదు కదా, అందులో ఇంకేమైనా సౌకర్యం కావాలా అంటారు. ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ మర్యాదతో దాన్ని అనుభవించిన నాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండి నా పేరు రాసేస్తారా అన్నాను అనుకోండి, ఇక వచ్చేసారో పాకేస్తారు నేను వచ్చినప్పుడు, ఏమో ఏమంటాడో ఏది ఇస్తేనని కదా. కాబట్టి ఆయనది అంటే నువ్వు అంత సంతోషిస్తున్నావే. నాన్నగారు తీసుకొచ్చారని ఒక్క మాట అనలేకపోయిందంటాడు పిల్లల్ని. మంచి బట్టలు పట్టుకొస్తాడు, వేసి కట్టుకుని దండం పెట్టలేదనుకోండి, లేకపోతే ఓ నమస్కారం చేయలేదనుకోండి, ఏం నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్క మాట అనలేకపోయింది. చూసావా, ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, నాన్నగారండి మీ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాను అనలేదు వాడని అంత గింజుకుంటావే. భార్య వండింది అక్కడ పెడితే అంతా తినేసి చేయగడుక్కుని ఏమండి ఎలా ఉంది అంటుంది. అన్నారు అనుకోండి, ఏ బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటే, పలుకే బంగారామాయేనా అన్నారు. ప్రతి వాళ్ళు ఏ ఆ మాట అనలేవా అంటారు. ఏం ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి? ఊపిరి నువ్వు తీయట్లేదుగా, నిద్రపో